హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనరల్ సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్: ఒక వస్తువు వేగాన్ని సగానికి తగ్గించినప్పుడు వస్తువు గతిజ శక్తి ఏమవుతుంది? ఒక వస్తువు గతిజ శక్తి అనేది 4వ వంతు అవుతుంది. నెక్స్ట్ వన్: వడికి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణం ఏమిటి? వడికి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణం ఏమిటి? ఆన్సర్ మీటర్స్ ఫర్ సెకండ్. నెక్స్ట్, ద్రవ స్ఫటికాలు అంటే ఏమిటి? ద్రవ స్ఫటికాలు అంటే ఏమిటి? ఆన్సర్ ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ లేనటువంటి పదార్థ దశ, దీన్ని ద్రవ స్ఫటికాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: బారియాట్రిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి? బారియాట్రిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి? ఆన్సర్ కడుపు బైపాస్ శస్త్రచికిత్స, దీన్ని బారియాట్రిక్ శస్త్రచికిత్స అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మేఘమదనంలో భాగంగా ఆకాశంలో వెదజల్లడానికి వినియోగించడానికి రసాయనం ఏది? ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మేఘమదనంలో భాగంగా ఆకాశంలో వెదజల్లడానికి వినియోగించిన రసాయనం ఏమిటి? ఆప్షన్ 2 స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్. స్వచ్ఛమైన సోడియం క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్: కార్లు విమానాల్లో కొన్ని భాగాలు డౌ మెటల్ అనే మిశ్రమ లోహంతో తయారు చేస్తారు. దీనిలో ఉండే అంశాలు ఏమిటి? డౌ మెటల్లో ఉండే అంశాలు ఏమిటి? ఆన్సర్ మెగ్నీషియం, జింక్. నెక్స్ట్ క్వశ్చన్: బంగారానికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో వాస్తవం కానిది ఏమిటి? ఆప్షన్స్: అది మెత్తని లోహం, బంగారం మెత్తని లోహం, కరెక్టే. ఇనుము కన్నా ఎక్కువ సాంద్రత కలిగిన లోహం, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, స్వచ్ఛమైన బంగారంతో ఆభరణాలు చేయడం సాధ్యం కాదు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, బంగారంపై తేలికగా గీతలు పడవు, ఇది కాదు, ఇది వాస్తవం కాదు. నెక్స్ట్, 18 క్యారెట్ల బంగారంలో 25% రాగి ఉంటుంది, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ ఆప్షన్ డిఈ, అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్: ఉప్పుడు బియ్యాన్ని ఉప్పించడం వల్ల పోషక విలువలు ఏమవుతాయి? ఉప్పుడు బియ్యాన్ని ఉప్పించడం వల్ల పోషక విలువలు అనేవి పెరగవు, తరగవు, అలాగే స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: చలికాలంలో చెట్లు ఆకులను ఎందుకు రాలుస్తాయి? చలికాలంలో చెట్లు ఆకులను ఎందుకు రాలుస్తాయి అంటే నీటిని నిల్వ చేసుకునేందుకు. నెక్స్ట్, కింది వాటిలో కంప్యూటర్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించేది ఏమిటి? కంప్యూటర్ శక్తిని ఉపయోగించేందుకు డాటా విడ్త్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఏబి గ్రూప్ రక్తం గల ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కింది వారిలో ఎవరి రక్తదానం చేయవచ్చు?
వీరికి ఎవరు రక్తదానం చేయవచ్చు? ఆన్సర్, వీరికి భార్య, కుమారుడు, కూతురు, స్నేహితుడు రక్తదానం అనేది చేయవచ్చు. ఇక్కడ భార్య యొక్క రక్త గ్రూప్ వచ్చేసి ఏ, కుమారుడి యొక్క రక్త గ్రూప్ ఏ ఇంకా బి, నెక్స్ట్ స్నేహితుడి యొక్క రక్త గ్రూప్ ఓ, కూతురు యొక్క రక్త గ్రూప్ బి. నెక్స్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ రియాక్షన్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏమిటి? న్యూక్లియర్ రియాక్షన్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పాదరసం. నెక్స్ట్, పురుగులు క్రిములు రాకుండా దేనిని వాడతారు? పురుగులు క్రిములు రాకుండా నాఫ్తలిన్ను వాడతారు. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వల్ల చిగుర్ల నుంచి రక్తం కారుతుంది? ఆన్సర్ విటమిన్ సి, విటమిన్ డి లోపం వల్ల చిగుర్ల నుంచి రక్తం అనేది కారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లవంగాలు ఇవి పువ్వుల మొగ్గలన్నమాట లవంగాలు. నెక్స్ట్, డెసిబుల్ దేనికి ప్రమాణం? డెసిబుల్ అనేది ధ్వని పరిమాణానికి ప్రమాణం. నెక్స్ట్, కింది మొక్కల్లో ఏది ద్వైవార్షిక మొక్క? ద్వైవార్షిక మొక్క ఏంటి? అరటి చెట్టు అనేది ద్వైవార్షిక మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, తిమింగలం ఏ జాతికి చెందింది? తిమింగలం మామ్మేలియా అనే జాతికి చెందింది. మామ్మేలియా. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మిక్ కిరణాలు అతి తక్కువ తరంగ దైర్ఘ్యాలు గల ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలన్నమాట కాస్మిక్ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తదానానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సరికాదు. సరి అయినవి ఏంటంటే, ఏ గ్రూప్నకు చెందిన వారు ఏ ఇంకా ఓ గ్రూప్ రక్తం స్వీకరించగలరు. అదేవిధంగా ఏబి గ్రూప్ గలవారు ఏ గ్రూప్ ఇంకా ఓ గ్రూప్ వారి నుంచి రక్తాన్ని స్వీకరించగలరు. ఇక ఓ గ్రూప్ వ్యక్తి నుంచి మాత్రమే రక్తాన్ని స్వీకరించగలరు. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ అనేది ఎక్కడుంది? సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్ అనేది ఎక్కడుంది? హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, పోలియో వైరస్ మానవ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? మానవ శరీరంలోకి కలుషిత ఆహారం, నీటి ద్వారా ప్రవేశిస్తుంది. నెక్స్ట్, చెమట ఎప్పుడు ఎక్కువగా వస్తుంది? ఆన్సర్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమ గాలి ఉన్నప్పుడు. నెక్స్ట్, ఆమ్లాలన్నింటిలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏమిటి? ఆమ్లాలన్నింటిలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏంటంటే ఉదజని. నెక్స్ట్, శరీరంలో వార్తలను గ్రహించి విశ్లేషించి సమన్వయపరిచే కేంద్రం ఏది? ఆప్షన్ 1 మెదడు. నెక్స్ట్, బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు ఏమిటి? బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు ఏంటంటే కప్పలు, చేపలు. నెక్స్ట్, అకౌస్టిక్స్ దేనికి సంబంధించింది? అకౌస్టిక్స్ అనేది ధ్వనికి సంబంధించింది. నెక్స్ట్, కింది వాటిలో జంతువులు జరపలేనిది ఏమిటి? జంతువులు జరపలేనిది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్, రక్తపీడనాన్ని అంటే బ్లడ్ ప్రెషర్ను కొలిచే సాధనం ఏమిటి? ఆన్సర్ స్పిగ్నోమానోమీటర్. నెక్స్ట్, రక్త వర్గాలను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ కార్ల్ లాండ్ స్టీవర్. నెక్స్ట్, నేల అవసరం లేకుండా పోషక ద్రవ్యాల్లో మొక్కలను పెంచే విధానాన్ని ఏమంటారు? నేల అవసరం లేకుండా పోషక ద్రవాలలోనే మొక్కలను పెంచే విధానాన్ని ఏమంటారంటే ఆప్షన్ 2 హైడ్రోఫోనిక్స్ అని అంటారు. హైడ్రోఫోనిక్స్. నెక్స్ట్, కింది వాటిలో సరైన వివరణ ఏమిటి? చూద్దాము. కింది వాటిలో సరి అయిన వివరణ ఏంటంటే, కరెక్ట్ అయినది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ఆకుపచ్చ మొక్కలన్నింటిలో కూడా జరుగుతుంది. ఇది కరెక్టే. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్,
పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? పండ్లలో చక్కెర అనేది ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్‌ని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్‌సైట్ www.srtutorialedu.com అనే వెబ్‌సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్‌సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్‌కి సంబంధించిన లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం.